గత ఎన్నికల్లో ఓడిపోయిన అసెంబ్లీ స్థానాలపై టీడీపీ అధినాయకత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. 2029లో గెలవాలన్న వ్యూహంతో ముందుకు సాగుతూ పార్టీని పటిష్టం చేస్తోంది. అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ ప్రజల్ని ఆకట్టుకునే పని చేస్తోంది. కడప జిల్లాలో అలాంటి స్థానాలపై ఇన్సైడ్ స్టోరీ. గత ఎన్నికల్లో ఓడిపోయిన అసెంబ్లీ స్థానాలపై టీడీపీ అధినాయకత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. 2029లో గెలిచి తీరాలి అన్న పట్టుదలతో పనిచేస్తోంది. కడప జిల్లాలో ఇలాంటి 3 స్థానాలున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో పార్టీతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలకు విస్తృతం చేస్తోంది. కడప జిల్లాలోని 10 స్థానాల్లో 7 చోట్ల కూటమి గెలిచింది. పులివెందుల, బద్వేల్, రాజంపేటలో వైసీపీ విజయం సాధించింది. వచ్చే ఎన్నికల్లో ఈ 3 చోట్ల పాగా వేయాలి అన్న ప్లాన్లో టీడీపీ అధినాయకత్వం ఉంది. తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి లోకేష్ ప్రత్యేక దృష్టి పెట్టారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం నేతలు కొద్దిగా శ్రద్ధ తీసుకుని ఉంటే బద్వేల్, రాజంపేట వైసీపీ వశం అయ్యేవి కావని, టీడీపీ గెలిచి ఉండేది అన్న అభిప్రాయం ఉంది. కేవలం పార్టీ నేతల మధ్య ఉన్న వర్గ విభేదాలతోనే ఓడిపోయినట్టు పార్టీ గుర్తించి బాధ్యులపై చర్యలు తీసుకుంది. ఇన్ఛార్జీలను తప్పించి అందర్నీ కలుపుకుని పోయే కొత్త నేతలకు బాధ్యతలు అప్పగించింది. ఈ క్రమంలోనే తెలుగుదేశం పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోంది. రాజంపేట నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. టీడీపీ ఓటమికి కారకులైన నేతలను అధినాయకత్వం దూరం పెట్టింది. ఏడాది క్రితం నియోజకవర్గ ఇన్ఛార్జిగా జగన్మోహన్ రాజును నియమించింది. వ్యక్తిగతంగా ఈ నేతకు ప్రజలతో పాటు కార్యకర్తల్లో మంచి పేరుంది. సమస్యలను పరిష్కరిస్తోన్న క్రమంలో అధిష్టానం దృష్టిలో పడ్డారు. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న అమర్నాథ్ రెడ్డి జగన్ జమానాలో అరాచకాలు సృష్టించారు. టీడీపీ ఇన్ఛార్జ్ జగన్మోహన్ రాజు వాటిని ఎండగడుతున్నారు. ప్రతిపక్ష శాసనసభ్యుడి భూ కబ్జాలను వెలికితీసి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ ఆదేశాలతో విచారణ చేపట్టిన అధికారులు ఆకేపాడులో బినామీ పేర్లతో భారీగా భూములు దోచుకున్నారని తేలింది. వాటన్నిటినీ తెలుగుదేశం ఇన్ఛార్జ్ జనంలోకి తీసుకువెళ్తున్నారు. రాజంపేట టీడీపీ ఇన్ఛార్జ్ జగన్మోహన్ రాజు చర్యలతో పార్టీ బలపడుతోంది. ఇది స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కలిసొచ్చే అవకాశమని అధినాయకత్వం భావిస్తోంది. లోకల్ బాడీ ఎలక్షన్లలో గెలిస్తే 2029 సాధారణ ఎన్నికలకు ఏ ఇబ్బంది ఉండదని తెలుగుదేశం అధిష్టానం భావిస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటి నుంచే పార్టీ పటిష్టతపై దృష్టి పెట్టింది. రాజంపేట టీడీపీలో భవిష్యత్ పరిణామాలను పరిశీలించి ఏం జరుగుతుందో చూడాలి.